మన యొక్క సనాతన వాంగ్మయంలోన మీరు ఏ ఊర్లో చూడండి, శివాలయము లేని ఊరు ఉండదు. ఎందుకు అని అంటే, ఎప్పుడు శివాలయం ఉన్నదో, ఆ శివాలయంలో పూజలు జరుగుతూ ఉన్నాయో, ఆ గ్రామానికి కానీ ఆ ఊరికి కానీ మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నాం. ఈ అనుగ్రహం దేనికి వచ్చింది? జంట నగరాలకు వచ్చింది. విశాఖపట్నానికి రాలేదు, విజయవాడకు రాలేదు, మరో ఊరికి రాలేదు. ఎందుకు అని అంటే, దానికి కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరి జంట నగరాలంటే ఏమిటి? ఈ జంట నగరాలలో ఎవరెవరు ఉన్నారో ప్రజలు, వాళ్ళకు కూడా శుభాలు కలుగుతాయి. ఎవరెవరు అశుభాలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళ అశుభాలు తొలగిపోతాయి. అందువలన మన యొక్క ప్రాచీన సాంప్రదాయంలోన ప్రతి గ్రామంలో కూడా శివాలయం ఉండేది. అందుకే అంటూ ఉంటారు, శివాలయము లేని ఊరు ఊరు కాదు, శివలింగము లేని ఇల్లు ఇల్లు కాదు. ఇది తెలుసుకోవాలి బాగా. చాలామంది చూడండి, శివలింగం ఇంట్లో ఉండకూడదు, నిష్ఠలు పాటించాలి, ఆచారాలు పాటించాలి, దానివల్ల చాలా కష్టాలు వస్తాయి, అపచారం జరుగుతుంది అంటూ ఉంటారు. ఇదంతా అజ్ఞాన ప్రచారాలు, అవివేక ప్రచారాలు. నేను చెప్తున్నాను మీకు, ఎన్నో శాస్త్రాలు చదివి పరిశీలించి శాస్త్ర ప్రమాణంతో మీకు చెప్తూ ఉన్నాను. శివలింగము ఇంట్లో లేకపోతే అది ఇల్లు కాదు అనేది ముందు బాగా తెలుసుకోవాలి. ఎందుకు? దేవాది దేవుడు నీ పూజా మందిరంలో ఉన్నాడు. శివలింగం అంటే ఏమిటిది? శుభంకరుడు, శుభప్రదుడు, శుభాన్ని ప్రసాదించేవాడైన, అశుభాలని, కష్టాలను, నష్టాలను, దుఃఖాన్ని కలిగించేవాడు కాదు, కష్ట నష్ట దుఃఖాలను పెకలించి పాడేసేవాడు, శుభాన్ని కలిగించేవాడు. కాబట్టి ప్రతి ఇల్లు కూడా ఏం కలిగి ఉండాలి? ఒక శివలింగాన్ని కలిగి ఉండాలి.